దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా, మీకందరికీ ప్రభు పేట వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినపు వాక్యమును మనం చదువుకుందాం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వాక్యం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తన ప్రేమ మన పట్ల ఎలా కలిగి ఉన్నాడో తెలియజేస్తుంటున్నాడండి. సర్వజనుల మీద, సర్వజనులు అంటే ప్రతి ఒక్కరు అండి. చదువుకున్నవారు, చదువు లేనివారు, ధనవంతులు, పేదవారు, ఒక భాష లేదు, ఒక దేశము లేదు, ఒక ప్రాంతము లేదండి. ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. ప్రేమల దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదైతే కుమ్మరించబడుతుందో వారిలో దేవుని యొక్క ప్రభావము వారి మీద పనిచేయడం ప్రారంభిస్తుందండి. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండడం ద్వారా మనలో ఏమి జరుగుతుందంటే, ప్రవచనాలు చెప్పేవారముగా, అంతేకాకుండా కళలు కనేవారముగా, దర్శనములు చూచేవారముగా, ఆత్మీయ అనుభవాలను పొందేవారముగా, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నట్లకు దేవుని యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాట్లాడుతున్న నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ప్రేమను అనుభవించాలనేటువంటి ఆశ ఉన్నట్లయితే దేవుని దగ్గర, దేవుని వైపు తిరిగి, దేవా నీ యొక్క ఆత్మ నా మీద కుమ్మరించు అని ప్రార్థించినట్లయితే దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడండి. అప్పుడు మనమందరము కూడా నీవు నేను మనమందరం కూడా ఈ యొక్క ఆత్మ చేసే కార్యాలను మన ద్వారా మనము చూడగలము, చేయగలము, చూపించగలం. కనుక మనమందరం కూడా దేవుని ఆత్మ మన మీద కుమ్మరించినట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.